హాయ్! హలో! నమస్తే. మీ అందరికి స్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఒక కల్ట్ క్లాసిక్. ఒక ఆణిముత్యం. ఒక ఎమోషనల్ జర్నీ. అదే 1992లో విడుదలైన 'ఆపద్ బాంధవుడు'. చిరంజీవి గారి ఐకానిక్ పెర్ఫార్మన్స్, కె. విశ్వనాథ్ గారి మాస్టర్‌ఫుల్ డైరెక్షన్ మరియు ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో వదిలిన అమితమైన ముద్ర గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూసేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోద్దండి. ఇక స్టార్ట్ చేసేద్దాం. 1992 అక్టోబర్ 9న విడుదలైన 'ఆపద్ బాంధవుడు' ఒక ఎమోషనల్ డ్రామా. ఇందులో చిరంజీవి గారు 'మాధవ' అనే పాత్రలో నటించారు. ఈ సినిమాని దర్శకుడు కె. విశ్వనాథ్ గారు తెరకెక్కించారు. మరియు ఏడిది నాగేశ్వరరావు గారు నిర్మించారు. మీనాక్షి శేషాద్రి హీరోయిన్‌గా నటించారు. జంధ్యాల, శరత్ బాబు, గీత వంటి నటీనటులు కీలక పాత్రలను నటించారు. ఈ సినిమా చిరంజీవి గారి మరియు విశ్వనాథ్ గారి మూడవ కలయిక. గతంలో 'శుభలేఖ', 'స్వయం కృషి' సినిమాల తర్వాత ఈ సినిమా వచ్చింది. ఈ సినిమా కథ మాధవ అనే నమ్మకమైన సేవకుడు మరియు హేమ అనే అమ్మాయి మధ్య సమాజం విధించిన అడ్డంకులతో కూడిన ప్రేమ కథ. ఒక భయంకరమైన సంఘటన హేమను మానసిక ఆస్పత్రిలోకి నెట్టివేస్తుంది మరియు మాధవ ఆమెను రక్షించడానికి ఆస్పత్రిలో అడుగుపెడతాడు. ఈ ఎమోషనల్ జర్నీ సినిమాని హైలైట్. ఇక ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. సినిమాలోని రెండవ భాగంలో మానసిక ఆస్పత్రి సన్నివేశాలు 1975లో విడుదలైన హాలీవుడ్ క్లాసిక్ 'వన్ ఫ్లీవ్ ఓవర్ ద కూప్' 'వన్ ఫ్లూ ఓవర్ ద కుకూస్ నెస్ట్' ఈ సినిమా నుంచి ప్రేరణ పొందాయి. మాధవ పాత్రలో చిరంజీవి గారు మానసిక రోగిగా నటించిన సన్నివేశాలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. ఇక ప్రముఖ దర్శకుడు, రచయిత జంధ్యాల గారు ఈ సినిమాలో హేమ తండ్రి పాత్రలో నటించారు. ఆయన సినిమాలో నటించడం ఇదే మొదటి మరియు ఏకైక సారి. ఈ విషయం చాలా మందికి తెలీదు. సినిమాలోని శివతాండవం సన్నివేశంలో చిరంజీవి గారి కెరీర్‌లోనే ఒక ఐకానిక్ మూమెంటు. ఈ సీన్‌లో ఆయన గోదావరి యాసలో మాట్లాడుతూ కామెడీ, ఎమోషన్స్, యాంగర్ అన్నీ అద్భుతంగా పండించారు. ఈ సన్నివేశం ఒక్కటే సినిమాకి 5 స్టార్స్ ఇవ్వడానికి సరిపోతుందని ఫ్యాన్స్ అంటూ ఉంటారు. ఇక ఈ సినిమాలోని పాటలు 'ఔరా అమ్మక చెల్ల', 'పువ్వు నువ్వే గువ్వ నవ్వే', 'చుక్కలార చూపులార' వంటి ఎంఎం కీరవాణి గారి సంగీతంలో ఆ రోజుల్లో సూపర్ హిట్స్. ఈ పాటలు ఇప్పటికీ ఫ్యాన్స్ హృదయాల్లో నిలిచిపోతాయి. ఇక 5 నంది అవార్డ్స్ గెలుచుకుంది ఈ సినిమా. అందులో చిరంజీవి గారికి బెస్ట్ యాక్టర్ నంది అవార్డ్ కూడా ఉంది. అలాగే ఆయనకు ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ యాక్టర్ తెలుగు అవార్డ్ కూడా లభించింది. మీనాక్షి శేషాద్రి బెస్ట్ యాక్ట్రెస్ ఫిల్మ్‌ఫేర్ నామినేషన్ కూడా పొందారు. ఇక ఈ సినిమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా, ఆహ్, ఆసియా పసిఫిక్ ఫిల్మ్ ఫెస్టివల్ మరియు ఏఐఎస్ఎఫ్ఎం ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. అలాగే తమిళంలో 'వీరమరుదు' పేరుతో డబ్ చేయబడింది. ఇక ఈ సినిమా లెగసీ గురించి మాట్లాడుకోవాలి. బాక్సాఫీస్ వద్ద సగటు విజయం సాధించినప్పటికీ, దాని కళాత్మక విలువ మరియు చిరంజీవి గారి పెర్ఫార్మన్స్ దీన్ని ఒక కల్ట్ క్లాసిక్‌గా నిలిపాయి. కానీ ఈ సినిమా ఫ్లాప్ కావడం చిరంజీవి గారికి, ఆయన కెరీర్‌కి గణనీయమైన ప్రభావం చూపించింది. ఈ సినిమా తర్వాత చిరంజీవి గారు మరింత కమర్షియల్ అండ్ మాస్ ఓరియెంటెడ్ సినిమాల వైపు మొగ్గారు. ఎందుకంటే, ఈ సినిమా ఆర్థికంగా విజయం సాధించలేదు. తమిళ దర్శకుడు కె. బాలచంద్ర గారు చిరంజీవి గారిని కమల్ హాసన్ మరియు రజనీకాంత్ యొక్క పర్ఫెక్ట్ మిక్స్ అని పొగిడారు. కానీ 'ఆపద్ బాంధవుడు' ఫ్లాప్ తర్వాత చిరంజీవి గారు తమలోని కమల్ హాసన్‌ని దాచేసి రజనీకాంత్ వైపు ఎక్కువగా వెళ్లారనే విమర్శకులు అంటారు. ఈ సినిమా విజయవంతమై ఉంటే చిరంజీవి గారు మరిన్ని ఆర్టిస్టిక్, ఎమోషనల్ సినిమాల్లో నటించే ఉండేవారేమో! అయితే ఈ సినిమా తెలుగు సినిమా ప్రేక్షకులే ఒక గొప్ప గుర్తుండిపోయే అనుభవం. ఇది సమాజంలోని కుల విభజన, ప్రేమలో అడ్డంకులు, మానసిక ఆరోగ్యం వంటి సున్నితమైన అంశాలను చర్చించింది. కె. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో సౌందర్యం, చిరంజీవి గారి ఎమోషనల్ డెప్త్ మరియు కీరవాణి గారి సంగీతం ఈ సినిమాని ఒక టైమ్‌లెస్ క్లాసిక్‌గా మార్చాయి. మీరు చిరంజీవి గారి ఫ్యాన్ అయినా, కె. విశ్వనాథ్ గారి సినిమాలు ఇష్టపడే వాళ్ళైనా, లేదా ఎమోషనల్ డ్రామాలు చూడాలనుకునే వాళ్ళైనా 'ఆపద్ బాంధవుడు' ఒక మస్ట్ వాచ్ సినిమా. ఈ సినిమా మీ హృదయాన్ని తాకుతుంది. మీ ఆలోచనలని రేకెత్తిస్తుంది. మరియు చిరంజీవి గారి నటన మీకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అబ్బా! ఈ సినిమా గురించి మాట్లాడుతుంటే మళ్ళీ సినిమా చూడాలనిపిస్తుంది. ఈ సినిమా గురించి మీ అభిప్రాయం ఏంటి? మీ ఫేవరెట్ సీన్ ఏది? కామెంట్స్‌లో తప్పకుండా షేర్ చేసేయండి. మరియు ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసేయండి. మరియు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. బెల్ ఐకాన్‌ని నొక్కి తదుపరి వీడియోస్‌ని మిస్ కాకుండా ఉండండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకొస్తాను. అప్పటి వరకు టేక్ కేర్.
బాయ్ బాయ్.